హాయ్, ఇట్స్ రజిత. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. దానిని పర్సోనా అంటే ముసుగు వేసుకొని జీవిస్తున్నారు మనిషి. తన ముఖాన్ని కాక వేరే వాళ్ళ ముఖాలను ప్రదర్శిస్తున్నారు. అది మాస్క్ లాగా. అంటే ఉదాహరణకి ఒక లగ్జరీగా బతుకుతున్న ధనవంతుల్ని చూసి నేను అలాగే ఉండాలి, ఇంట్లో ఏం లేకున్నా కూడా వాళ్ళలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారనమాట. లోపల మనకే లేదు అన్న ఫీల్లో ఉంటారు. కానీ బయట వాళ్ళని చూసి, పక్క వాళ్ళని చూసి ఏదో మేము సహాయం చేస్తున్నాం, మేము హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు. అంటే తన ధర్మాన్ని, అంటే తనకు మించిన తనకు అనుకున్న స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఎక్కువగా చాలామంది పోషిస్తున్నారు, అంటే నటిస్తున్నారు. నిజమే, ఈ జీవితంలో వాళ్ళలాగా సహజంగా ఉండకుండా ముసుగు ధరించి ఎదుటి వాళ్ళలాగా మారడానికి, ఎదుటి వాళ్ళలాగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక కుక్క, ఒక పాము, ఒక చిలుక, ఒక చెట్టు తన సహజత్వాన్ని తను కోల్పోదు కాబట్టి అది హ్యాపీగా జీవిస్తుంది. కానీ మనిషి తనలాగా కాకుండా ఎదుటి వాళ్ళలాగా ఉండాలి అనుకుంటున్నాడు కాబట్టే తన ఆనందాన్ని కోల్పోయి, తన సహజత్వాన్ని కోల్పోయి ఏదో నిరాశలో, బాధలో బ్రతుకుతున్నాడు. సో మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకేం కావాలి, మనం ఎలా ఉండాలి, అసలు మన లోపల మనకు అనిపించిన ఫీల్ ఏంటి అనేది తనను తాను, అంటే నిన్ను నీవు తెలుసుకుంటే నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు.